కృష్ణలంక సాయికృష్ణ హత్య కేసులో సీఐ నాగరాజును సిట్ కోర్టులో హాజరుపరిచారు. తొలుత వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ కోర్టులో విచారణ తర్వాత సీఐ నాగరాజును రాజమహేంద్రవరం కారాగారానికి తరలించనున్నారు. ఇప్పటికే కోర్టులో హెడ్ కానిస్టేబుల్ నానిని హాజరుపరిచిన పోలీసులు కానిస్టేబుల్ అశోక్, నాని, బాబురావు, సాంబయ్యను కస్టడీకి తీసుకోనున్నారు. వాళ్ళ నుంచి 5 రోజుల పాటు నలుగురిని కస్టడీకి తీసుకుని సాయికృష్ణ కేసులో మరిన్ని వివరాలు సేకరించనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, రవి, ప్రస్తుతం మనం విజయవాడ కోర్టు వద్ద ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే సాయికృష్ణ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ నానిని కూడా కొద్దిసేపటి క్రితమే కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే మరి కాసేపట్లో సిఐ నాగరాజును కూడా కోర్టులో హాజరుపరచబోతున్నారు. సిట్ విచారణ అయితే ఇప్పటికే పూర్తి అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్కి అయితే సిఐ నాగరాజును తరలించడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు అయితే తీసుకురాబోతున్నారు. మరి కాసేపట్లో కానిస్టేబుల్ నలుగురిని కూడా ఈ రోజు కోర్టులో అయితే హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ప్రధానంగా సాయికృష్ణ కేసుకు సంబంధించి సిఐ నాగరాజు సిట్ విచారణలో కీలకమైనటువంటి ప్రశ్నలు అయితే అడగటం జరిగింది. కానీ చాలా ప్రశ్నలకు నాగరాజు నుంచి అయితే సమాధానం రాలేదనే చెప్తున్నారు. చూడొచ్చు, మన కోర్టు ప్రాంగణం వద్ద ఉన్నాము. పోలీసు బందోబస్తు అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొత్తం సిఐ నాగరాజుతో పాటు నలుగురు కానిస్టేబుల్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి తీసుకురాబోతూ ఉన్నారు. అయితే ప్రధానంగా కానిస్టేబుల్ అశోక్, నాని, బాబురావు, సాంబయ్య ఈ నలుగురిని కూడా కాసేపట్లో అయితే కోర్టులో హాజరుపరిచి సిట్ అధికారులు అయితే విచారణ నిమిత్తం 5 రోజుల పాటు కస్టడీకి అయితే తీసుకోబోతూ ఉన్నారు. వీళ్ళ నలుగురిని కూడా ఏలూరు, బందరు, అవినిగడ్డ, గన్నవరం తదితర సబ్ జైలు నుంచి అయితే ఒక్కొక్కరిని కూడా తీసుకుని వస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరిచిన తర్వాత 5 రోజుల పాటు సిట్ విచారణకైతే అధికారులు అయితే కస్టడీలోకి తీసుకోబోతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే సాయికృష్ణ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి ప్రశ్నలు అయితే ఇప్పటికీ కూడా సిట్ అధికారులు నాగరాజుని వేయటం జరిగింది. కస్టోడియల్ టార్చర్ ఎందుకు చేశారు, లాకప్ డెత్ జరిగిందా లేదా, డెడ్ బాడీని ఏం చేశారు, దీనికి సంబంధించి అయితే నాగరాజుని కూలంకషంగా అడగటం జరిగింది. అయితే ఏటికి కూడా ఆయన సరైనటువంటి సమాధానాలు చెప్పలేదనే చెప్తున్నారు. నాగరాజు చూసుకున్నట్లయితే సాయికృష్ణ తల్లిని కూడా బ్లాక్మెయిల్ చేశారు, బెదిరించారు, మీ కొడుకు చనిపోయాడు, ఫోటోకి దండ వేసుకోమని కూడా చెప్పారని చెప్తూ ఉన్నారు. నిజంగా అలా చెప్పారా లేదా అనే విషయాలు కూడా అడగటం జరిగింది. మొత్తం కెమెరా పర్యవేక్షణలోనే 7 రోజుల పాటు సిట్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే విచారణ చేశారు. అయితే ఆ విచారణలో అంతవరకు సహకరించాడు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నాగరాజు సమాధానాలు చెప్పాడా, లేకపోతే దాటవేత ధోరణితోనే వ్యవహరించారా లేదా అనేది అయితే మనకి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనుకున్న సమాచారం ప్రకారం తాను సిట్ అధికారుల విచారణకైతే సహకరించలేదు, చాలా ప్రశ్నలకు ఆయన మౌనంగానే ఉన్నారని చెప్తున్నారు. అక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద, మహిళా ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కూడా ఆమె ఇచ్చినటువంటి దాని మీద కూడా విచారణ చేశారు. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా నోరు మెదపట్లేదు. ఒక డెలివరీ బాయ్, అంతోపాటు ఒక కస్టోడియల్ టార్చర్ చేసినట్టు ఒక యువకుడు ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, అతను చేసిన ఆరోపణల మీద కూడా అడిగారు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించి మీరు ట్రీట్మెంట్ ఇప్పించారా సాయికృష్ణకు కూడా అని అడిగారు. అయినప్పటికీ కూడా అన్నిటికీ కూడా మౌనమే సమాధానం అన్నట్లు కూడా ఆయన వ్యవహరిస్తున్నారని అయితే మనకి సమాచారం వస్తూ ఉంది. మరి కాసేపట్లో అయితే సిఐ నాగరాజుని ఇక్కడ కోర్టులో అయితే హాజరుపరచబోతూ ఉన్నారు. ఈ జరిగిన ఈ మొత్తం 7 రోజుల పాటు సిట్ విచారణ ప్రక్రియ మొత్తాన్ని కూడా కెమెరాలో రికార్డ్ చేశారు. ఇదంతా కూడా సుప్రీంకోర్టుకు అయితే అందించబోతున్నారు. ఈ తర్వాత ఈ నలుగురిని, ఇప్పుడు కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఆ నలుగురు కానిస్టేబుల్ని కూడా ఈ రోజు నుంచి అయితే అదుపులోకి తీసుకుని రేపటి నుంచి 5 రోజుల పాటు అయితే విచారణ అయితే చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా నాగరాజు దగ్గర నుంచి సరైన సమాధానాలు రాని పక్షంలో కానిస్టేబుల్ నుంచి అయినా సరే ఏం జరిగింది, అసలు కస్టోడియల్ టార్చర్ జరిగిందా లేదా, డెడ్ బాడీని ఏం చేశారు, ఇక స్వర్గపురికి ఇచ్చినటువంటి అన్నోన్ బాడీస్లో ఆ బాడీ ఉందా లేదా, దానికి సంబంధించి లెటర్ ఎందుకు ఇవ్వలేదు, వీటన్నిటికీ సంబంధించిన విషయాలైతే ఇటు కానిస్టేబుల్ దగ్గర కూడా అడిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ కేసులో ప్రైవేటు వ్యక్తుల పాత్ర గురించి కూడా ముఖ్యంగా సిట్ అధికారులు నాగరాజుని ప్రశ్నించడం జరిగింది. ప్రైవేటు వ్యక్తి సురేష్ అనే వ్యక్తికి మీకు ఏమిటి సంబంధం, మీకు అతనికి మధ్య ఎన్ని సంవత్సరాల నుంచి స్నేహబంధం ఉంది, డెడ్ బాడీ మాయం కేసులో అతని పాత్ర ఏంటి అనేది కూడా సిట్ అధికారులు అడిగినట్లు అయితే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన పరారీలో ఉన్నారు, ఆయన కూడా A4 నిందితుడిగా ఈ కేసులో ఉన్నాడు. ఆ సురేష్ అనే వ్యక్తి ఇప్పటి వరకు కూడా పరారీలోనే ఉన్నాడు. అతను ఎక్కడున్నాడు అనేది
అనేది పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. అతని గురించి అయితే ఆచూకీ ఇంతవరకు కూడా తెలియలేదు. అయితే అతని పాత్ర గురించి మాత్రం సిఐ నాగరాజుని కూలంకషంగా సిట్ అధికారులు అయితే ప్రశ్నించారు. కానీ అతనైతే సరైన సమాధానాలు అయితే చెప్పలేదు. అయితే మరి కాసేపట్లో అయితే ఇటు కానిస్టేబుల్తో పాటు సిఐ నాగరాజును కూడా హాజరుపరచనున్నారు. సిఐ నాగరాజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇక్కడ నుంచి రాజమండ్రి సబ్ జైలుకి అయితే తరలించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ నలుగురు కానిస్టేబుల్ను మాత్రం సిట్ అధికారులు రేపటి నుంచి 5 రోజుల వరకు కూడా విచారణ అయితే 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ అయితే చేయబోతున్నారు. అసలే సాయికృష్ణ కేసులో మరిన్ని విషయాలు బయటికి రావాలి అంటే వీళ్ళ నలుగురిని కూడా మనం విచారిస్తేనే పూర్తి స్థాయిలో వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు సిఐ నాగరాజు చెప్పినటువంటి విషయాలు, ఇటు కానిస్టేబుల్ చెప్పినటువంటి విషయాలు రెండింటిని కూడా బేరీజు వేసుకుని ఒక కూలంకషంగా అసలు ఏం జరిగిందనే ఒక అంచనాకైతే సిట్ అధికారులు వచ్చే అవకాశం